హిట్ హీరోయిన్లు కామన్. ఏళ్ల తరబడి హిట్ కోసం మోకం వాచేలా ఎదురు చూసే వాళ్ళు ఉన్నట్టే సింగిల్ మూవీతో స్టార్ హీరోయిన్ల లిస్టులో జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు. కేవలం అందం, అభినయం ఉంటే సరిపోదు, అదృష్టం కూడా ఉన్నవాళ్లే ఇండస్ట్రీలో హిట్ హీరోయిన్ గా అడుగు పెడతారు. ఒకే ఒక్క సినిమా తలరాత మార్చేస్తుంది, ఎక్కడికో తీసుకెళ్తుంది. అప్పటి వరకు అవకాశాల కోసం ఫోటో ఆల్బమ్స్ పట్టుకుని సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగిన అమ్మాయిలు కాస్త దర్శక నిర్మాతల్ని తమ వెంట తిప్పుకునే స్టేజ్కి వచ్చేస్తారు. హీరోలంతా ఆమె సరసన నటించాలని ఆరాటపడుతుంటారు. సీనియర్ హీరోయిన్లంతా కుళ్ళుకుంటుంటారు. అదే విజయం ఇచ్చే కేక్, సక్సెస్ ఇచ్చే పబ్లిసిటీ, హిట్ సినిమా ఇచ్చే ఎంకరేజ్మెంట్. అందాల రాక్షసివి, గుండెల్లో గుచ్చావే, మిఠాయి మాటలతో తూటాలు పేల్చావే, కొడవలితో కసిగా మనసే కోశావే. అందాల రాక్షసివి, గుండెల్లో గుచ్చావే, కొడవలితో కసిగా మనసే కోశావే. సోనాక్షి సిన్హా దబాంగ్ సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. అప్పటి వరకు శత్రుఘ్న సిన్హా కూతురు మాత్రమే. దబాంగ్ తరువాత ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ రేంజ్ కి దిగింది. యంగ్ బ్యూటీస్ దీపికా, సోనం కి సవాల్ విసురుతోంది. దబాంగ్ లో సోనాక్షి క్యారెక్టర్ కి పెద్దగా స్కోప్ లేదు, ఎక్స్పోజింగ్ చేసే అవకాశమే లేదు. కానీ సినిమా సూపర్ డూపర్ హిట్. ఓన్లీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ తో క్యూట్ గార్ల్ అనిపించుకుంది. ప్రస్తుతం సోనాక్షి బాలీవుడ్ హాట్ కేక్. దక్షిణాదిలో కూడా సోనాక్షి ఫుల్ పాపులర్ అయింది. కమల్ హాసన్ సోనాక్షితో సినిమా చేయాలనుకుంటున్నాడు. తెలుగులో కూడా ఓ స్టార్ హీరో సోనాక్షికి ఆఫర్ ఇవ్వబోతున్నాడు. బ్రహ్మదేవుడు కొంప ముంచినావురు, ఎంత గొప్ప సొగసు ఈ ఆడదాచినారు. పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివు, ఇలా బొమ్మ చేస్తివు. అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా? కనుక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా? దీపికా పదుకోన్ ఓం శాంతి బోమ్తో రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది దీపిక. కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా వీరంతా ఎన్నో డక్కాముక్కీలు తిని ఈ స్టేజ్ కొచ్చారు. కానీ దీపికకి అలాంటి అవసరం రాలేదు. తొలి సినిమాయే షారుఖ్ సరసన నటించింది, అది సూపర్ హిట్. అందుకే స్టార్ హీరోలంతా దీపిక వెంట పడుతున్నారు. సింగిల్ మూవీతో వండర్స్ క్రియేట్ చేసింది దీపికా పదుకోన్. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా కొత్త సినిమాలో దీపికతో రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇది ఇవాల్టి మూవీ.